గురువారం యాలల పోలీస్ స్టేషన్లో జరిగిన మండల శాంతి సమావేశంలో యాలల ఎస్ఐ శంకర్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగలో డీజేలకు అనుమతి లేదని శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అన్నారు. ఈ సమావేశానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు సంగెం హనుమంత్, ఒంగునిబాయ్ శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, దేవనూరు వెంకటయ్య, రాజేందర్, రాపుల్ నాగయ్య, మోయిస్, బస్వరాజ్, సలీం, కిషన్ నాయక్, వివిధ గ్రామాల మండపాల నిర్వాహకులు, ఎస్ఐ యాదయ్య గౌడ్, సుందర్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వరంతకు వాడకు చెప్పడానికి లేదు. ఇష్టం వచ్చినట్ల కొట్టుకునికే తయారవుతారు, దుంకనికే తయారవుతారు, ఇష్టం వచ్చింది వాడుతుంటారు. అది దాన్ని ఒకటి సక్సెస్గా ఏమైనా చేయాలని మీరే దాన్ని నిర్ణయించగలరు. portal.tspolice.gov.in ఆ సైట్లో అందరూ కూడా మీ అప్లికేషన్ పెట్టుకోవాలి. అది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఉంటుంది. దయచేసి అందరూ కూడా అప్లోడ్ చేసుకోవాలి. అది అలాగే మండపాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు కొద్దిగా స్టాండర్డ్గా షెడ్ అనేది స్టాండర్డ్గా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే కూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆ ఏరియాలో ప్రిన్సెస్లో కరెంటు వైరింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలాగే మండపం ఏర్పాటు చేసినప్పుడు ఆ మండప నిర్వాహకులది, తర్వాత అలాగే కమిటీ సభ్యులది, మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులవి ఫోన్ నెంబర్స్ అనేటువంటిది ఆ మండపంలో ఖచ్చితంగా అవైలబుల్ ఉండాలి. తర్వాత డీజేలు ఎవరు కూడా దయచేసి పెట్టొద్దు. మీరు బాక్సులు పెట్టుకోవచ్చు, కానీ డీజేలు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు, పెట్టొద్దు కూడా. నెక్స్ట్ మనకు ఏ దారి నుంచి పోతుంది, ఎక్కడెక్కడ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందో మాకు ముందుగా ఇన్ఫామ్ చేయాలి. సార్ ఇక్కడ ఈ ఏరియా నుంచి పోతుంటే కొంచెం న్యూసెన్స్ ఉంటుంది సార్ అని మాకు ముందుగా ఇన్ఫామ్ చేస్తే మేము కొద్దిగా అలర్ట్గా ఉంటాం. ఇక్కడ కూడా ప్రాపర్ లైటింగ్ చూసుకోవాలి. ప్రాపర్ అక్కడ కరెంట్ షాక్, వానాకాలం కాబట్టి కరెంట్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ ఆర్గనైజర్స్ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఖచ్చితంగా మండపాల దగ్గర వాలంటీర్లను డిప్యూట్ చేయాలి 100%. ఎందుకు అంటే ఇప్పుడు ఒక వినాయకుడి దగ్గర లడ్డును ఏదో కుక్క వచ్చి ఏదో వచ్చి గుంజేసినప్పుడు ఆ లడ్డు లేదా లడ్డు పడి దీపం పడి బట్ట మండపం అంతా కాలిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకు పర్రానోడే అతను చేసిన అనేది మనకు అలిగేషన్ వస్తుంది అన్నట్టు. అట్లాంటి రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చర్యగా ఖచ్చితంగా మండప నిర్వాహకులు, కమిటీ సభ్యులు కూడా ఖచ్చితంగా ఈ వాలంటీర్స్ను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. 24 hours వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉండాలి. ఖచ్చితంగా మీరు ఒక బుక్ పెట్టుకోవాలి. ఆ బుక్ నేను వచ్చి డెఫినెట్గా చెక్ చేస్తాను. నేను నైట్ 2 o'clock రావచ్చు, 11 o'clock రావచ్చు, మార్నింగ్ 8 o'clock కూడా రావచ్చు. సో వితిన్ రౌండ్ ది క్లాక్ ఖచ్చితంగా వాలంటీర్ అనేది ఉండాలి. లేకపోతే ఆ ఆర్గనైజర్ది బాధ్యత. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.